రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక 21వ భాగం 6/12/20. శాసన పరిషత్తు సభ్యుడుగా ఎమ్మెల్సీ శాసన పరిషత్తు సభ్యుడుగా చర్చనీయాంశాల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించి శాసన పరిషత్తులో విపులంగా అన్ని బిల్లుల మీద బడ్జెట్ల మీద నేను ముచ్చటిస్తూ ఉండేవాడు. ప్రథమంలో చైర్మన్ హనుమంతరావు గారు నన్ను సభాధ్యక్షుల శ్రేణిలో వేశారు. సాధారణంగా డిప్యూటీ చైర్మన్ లేనప్పుడు నేనే అధ్యక్షత వహించి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడిని. హామీల సంఘం ఏర్పడిన నాటి నుంచి కౌన్సిల్ చైర్మన్ అయ్యే వరకు నేను అధ్యక్షుడిగా ఉంటూ వచ్చి తర్వాత నేను శీలం సిద్ధారెడ్డి గారిని ఆ పదవికి నియమించాను. ప్రాముఖ్యమైన బిల్లు చట్టం కాకముందు ఆలోచించి తగిన సిఫార్సులు చేయటానికి ఉభయ సభల సంయుక్త సంఘం వేసినప్పుడు సాధారణంగా నేను సభ్యుడిగా ఉంటూ ఉండేవాడు. భూ సంస్కరణ బిల్లు, జిల్లా పరిషత్ బిల్లు, పంచాయతీల బిల్లు, మున్సిపాలిటీల సవరణ వగైరాలలో నేను ఉండి హెచ్చు శ్రద్ధ తీసుకునేవాడు. మద్రాసు రాష్ట్రంలో మనం ఉన్న స్పీకర్ మహర్షి సుబూర్తి సాంబమూర్తి గారు మొదలైన వారితో ప్రకాశం పంతులు గారు సంప్రదించి వెలువరించిన జమీందారీ విచారణ సంఘ రిపోర్టు ప్రాతిపదికగా భూమి సంస్కరణ బిల్లు ప్రప్రథమంగా కళా వెంకట్రావు గారు రూపొందించిందైన తర్వాత చాలా మార్పులు సంతరించు. అయితే మన శాసనసభ పొందించిన భూస్వామ్య సంస్కరణ బిల్లు నాకు సంతృప్తి ఇవ్వదు. షుగర్ ఫ్యాక్టరీల పేరుతో పెద్ద పెద్ద భూస్వాములకు ఎగ్జంప్షన్లు ఇవ్వడం, బంజర్లు పచ్చిక బయళ్ళు పేరుతో మెట్ట భూములకు వందలాది ఎకరాలు భూములను ఎగ్జంప్షన్ ఇవ్వడం న్యాయంగా నేను భావించలా. క్రీస్తు శక కీర్తిశేషుడు కళా వెంకట్రావు గారు ఉన్న రోజుల్లో ధనవంతులు, భూస్వాములు ధనవంతులు కేంద్రంలో ఉన్న పెద్దలను తమ పలుకుబడి ద్వారా తమ భావాలకు అనుగుణ్యంగా చేసుకొని వెంకట్రావు గారి మీద ఒత్తిడి తీసుకురావటం కూడా విన్నా. కానీ వెంకట్రావు గారు లొంగ. పైగా గోవిందవల్లభ పంతు గారితో ఈ ఎగ్జంప్షన్స్ అంగీకరించడం కంటే నేను ఈ బిల్లును ఉపసంహరించడం ఉత్తమంగా భావిస్తానని కొంచెం ఖచ్చితంగా చెప్పడం జరిగింది. నువ్వు భూ సంస్కరణ ఉపసంహరించుకునే స్థితిలోకే వస్తే మరొకరిని రెవెన్యూ మంత్రిగా వేసుకోవాల్సిందిగా సంజీవరెడ్డి గారికి చెప్పాల్సి వస్తుందని ఆయన పరిహాసంగా హెచ్చరించడం కూడా జరిగింది. మొత్తం మీద ఆయన ఉన్నంత వరకు ఈ ఎగ్జంప్షన్స్తో కూడిన బిల్లు రావడానికి ఆయన ఇష్టపడ. పూజ్యులు గోవిందవల్లభ పంతులు గారు ఆయనను ఎలాంటి ఒత్తిడి పెట్టలేదు. ఈ బిల్లు తుది రేఖలు దిద్దడం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జరిగింది. అప్పుడు రెవెన్యూ మంత్రి కొండా వెంకటరంగారెడ్డి గారు ప్రముఖంగా మంత్రివర్గంలో కార్యనిర్వహణ సాగింది. అల్లూరి సత్యనారాయణరాజు, పెడతల రంగారెడ్డి గారు అని చెప్పచ్చు. మొత్తంపై కేంద్ర మంత్రివర్గ సూచనలు, కాంగ్రెస్ హైకమాండ్ సూచనలకు అనుగుణ్యంగానే ఈ బిల్లు రూపొందించబడిందని వారు నాతో చెప్పారు. నేను ఒంటరిగా సంజీవయ్య గారితో, సత్యనారాయణ గారితోనూ ఈ విషయాన్ని ఇది చాలా అన్యాయం. ధనవంతులకు, భూస్వాములకు దీనివల్ల ఎక్కువ లాభం కలుగుతుంది. కనీసం పార్టీలోనైనా చర్చ పెట్టిన తర్వాత
దీని తుది రూపు ఇవ్వడం న్యాయమని చెప్పారు. వారు పార్టీలో పెడదామని హామీ ఇచ్చారు, కానీ అలా జరగదు. పార్టీలో చర్చకు పెట్టకుండానే శాసనసభలో అంగీకరించడం జరిగింది. ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న రాజకీయ నాయకులు సరే అనటం సిద్ధాంతరీత్యా అభిప్రాయ భేదాలున్నప్పటికీ తప్పనిసరే. కళా వెంకట్రావు గారు 1958 సంవత్సరం మార్చి నెల 27వ తేదీన నా బాలమిత్రుడు కళా వెంకట్రావు గారు స్వర్గస్థులై, ఆయన విద్యార్థి దశలో ఉండగానే రాజకీయ భావాలు వారి మేనమామ మామాయన పూజ్యశ్రీ దువ్వూరి వెంకటేశ్వర్లు గారి దగ్గర అలవర్చుకుని ఈయనకు ప్రాథమిక రాజకీయ గురు. బందర్ నోబెల్ కాలేజీలో BA చదువుతూ ఉండగా పరీక్ష 4 రోజులు ఉండగా ముట్టయ్యపేట హాల్లో జరిగిన విద్యార్థి సభలో కాళేశ్వరరావు పంతులు వగైరా రాజకీయ నాయకుల ఉద్బోధనలు పురస్కరించి తన చదువుకు స్వస్తి చెప్పి రాజకీయాల్లో ఆయన దుమికారు. ఆయన తండ్రి బ్రహ్మయ్య గారు కనీసం పరీక్షకు వెళ్ళి డిగ్రీ పుచ్చుకొని అయినా రాజకీయాల్లోకి వెళ్లాల్సిందిగా ఆయన్ని కోరారు. అలా ఆయన చేత ఒప్పించవలసిందిగా పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, సాంబమూర్తి గారు ప్రాధేయపడటం జరిగింది. కానీ వెంకట్రావు గారు అంగీకరించారు. విద్యకు స్వస్తి చెప్పిన దాటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ఆయన త్యాగమూర్తులైన ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు, మహర్షి బుడిసు సాంబమూర్తి గారులకు రాజకీయ శిష్యుడు, నడింపల్లి సుబ్బరాజు, దిక్కిని వెంకటరత్నం, పల్లంరాజు తిరుమలరావు, మద్దూరి అన్నపూర్ణయ్య, లింగరాజు గారి కొవిడి సహచరుడు. 1920వ సంవత్సరం నుంచి జరిగినటువంటి కాంగ్రెస్ అన్ని సంరంభాలలో ప్రముఖంగా పాల్గొనేవాడు. కాంగ్రెస్లో చిన్న పెద్దలలో ఏమైనా అభిప్రాయాలు వచ్చినప్పుడు సమరస భావానికి ఆయన కృషి చేసేవాడు. ఆయన మేధావి, రాజ్యాంగ దురంధరుడు. 1920 సంవత్సరం నుంచి కూడా రాజకీయ రంగంలో మేము సన్నిహితంగా ఉండేవాడు. 1937లో ప్రధాన కార్యదర్శి అయిన నేను నాటి నుంచి మా సన్నిహితత్వం బాగా పెరిగింది. అది ఆత్మీయత కిందకు మారి ఆయన అమూల్యమైన సలహాలు ఇస్తూ ఉండే. ముఖ్యమైన విషయాన్ని నేను ఆయన సలహా తీసుకునేవాడు. 1939 సంవత్సరంలో సంజీవరెడ్డి గారితో పాటు ఆయన సంయుక్త కార్యదర్శిగా ఉండేవాడు. అధ్యక్షుడైన పట్టాభి సీతారామయ్య గారితో కార్యనిర్వహణలో నాకు అభిప్రాయాలు భేదాలు ఏర్పడినప్పుడు మా కార్యదర్శిలో ఇప్పుడు విభేదం లేదని, అన్ని సమస్యలను ఐక్య దృక్పథంతో చూశామని ఇదివరకు నేను వ్రాశాను. ఆయన జీవితాంతం వరకు అట్టి సుహృద్భావాన్ని మేము కలిగి గురువర్యుడైనటువంటి ప్రకాశం పంతులు గారితో విభేదం రావడం, చిన్ననాటి నుంచి సన్నిహితులైన మిత్రుడు సహచరులలో కొంత అభిప్రాయ భేదాలు రాక తప్పని స్థితి రావడం, అయినా అన్నిటా ఆయందే పైచేయిగా వ్యవహరించి మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రివర్గంలో ప్రముఖ మంత్రిగా, ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఏర్పడిన సారథ్య సంఘంలో సభ్యుడిగా ఆంధ్ర రాష్ట్రానికి రూపురేఖలు దిద్దిన ఘనత కళావారి. పట్టాభి గారు అఖిల భారత కాంగ్రెస్ సంఘ అధ్యక్షుడవటానికి మిత్ర బృందంతో కలిసి ఆయన చూపిన కార్యనిర్వహణ చాతుర్యం, శక్తి సామర్థ్యాలే కాదు, పైగా అందులో ఆయన ఖర్చులో హెచ్చు మొత్తం 10,000 తన సొంత ధనం వెచ్చించడం కూడా జరిగింది. ఇది ఎవరికి ఆయన చెప్పల. ఆయన చనిపోయాక వారి ఇంట్లో వారి బావమరిది బాబయ్య గారి ఆ రోజుల్లో వ్రాసిన ఉత్తరం నేను చూడటం జరిగింది. పట్టాభి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయి తన శక్తి సామర్థ్యాలు చూపి అఖిల భారత మహానాయకుడు సర్దార్ పటేల్ ప్రభుత్వ ప్రశంసలు అందుకు ఒక 20 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు తీర్చిదిద్దిన ఘనత కళావారి. ఆయనకు మంత్రి యుగంధరుడుగా ప్రశంసించడం జరిగేది. ఆయన మాతృ సంస్థ అయిన కాంగ్రెసు కానీ మిత్ర బృందానికి కానీ ప్రాణం అర్పించడానికి జంకు గొంకు లేని త్యాగముడు. ఆయన స్వార్థం అనేది లేదు.
తన సంస్థ తన మిత్ర బృందం ఎప్పుడు అభివృద్ధిలో ఉండాలని, వారిది పైచేయిగా ఉండాలని ఆకాంక్ష. ఆయన శత్రువులపై కక్ష తీర్చుకోవాలని కృతనిశ్చయులైనప్పుడు అపర చాణక్యుడని చెప్పాలి. కేవలం తూర్పుగోదావరి జిల్లాకు ఆయన చేసిన సేవలు మరువరాని. ఆ జిల్లాలో 13 ప్రాజెక్టులకు రూపురేఖలు దిద్దినట్లుగా ఆయనే నాకు చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఆయన సహాయ సహకారాలు పొందని జిల్లా, వ్యక్తి లేరు. ఆయన ఏ రాజకీయ గ్రంథాలు చదివిన వాటిపై నోట్స్ రాస్తూ ఉండే. జైళ్లలో విద్యను, వ్యవహార దక్షతను, రాజకీయ చతురతను పెంచుకున్న వేళ్ల మీద లెక్కింపదగిన వారిలో ఆయన ప్రధాని. ఆయన చనిపోయే ముందు రాత్రి 9 గంటల వరకు నేను ఆయనతోనే ఉన్నాను. ఆయన అందరితో కూడా చాలా హుషారుగా మాట్లాడారు. ఆయనను ఎక్కువగా మాట్లాడవద్దని చెప్పిన వినకుండా హుషారుగా అందరితో మాట్లాడటం చూసి నేను హెచ్చరించినప్పుడు ఆయన మాట్లాడకుండా చిరకాలం బతకడం కంటే మాట్లాడుతూ చనిపోవటం మెరుగు కదా అని సమాధానం. ఆయనకు జ్యోతిష్య శాస్త్రంలో కూడా పాండిత్యం. చనిపోయే రోజు దగ్గరకి వచ్చిందని కూడా కానీ ఆ సంగతి ఇతరులకు తెలియనీయకుండా నిగ్రహంతో, స్థిత ప్రజ్ఞతో తుది వరకు గడిపే. ఆ తెల్లవారుజామున ఆయన చనిపోయాడనే వార్త ఫోన్ ద్వారా ప్రాణమిత్రుడు ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారు వారి ఇంటికి వెళ్ళారు. వెంటనే నాకు ఫోన్ చేసి, అన్నా వెంకట్రావు చనిపోయాడు. నేను వెళ్ళాను. అప్పుడు పల్లరాజు గారు జబ్బుతో ఉస్మానియాలో ఉన్నారు. ఆయనకు నెమ్మదిగా ఈ కబురు చెప్పి తీసుకురావడం జరిగింది. జీవితంలో ఒక మంచి మిత్రుడిని పోగొట్టుకున్నందుకు అంతా దుఃఖించారు. ఆయనను రాజలాంఛనాలతో తూగోజీ తీరాన అంత్యక్రియలు చేయడం జరిగింది. వారి మిత్రములైనటువంటి మేమంతా బతికి ఉన్నంత వరకు ప్రతి నిత్యం ప్రియ సోదరుడు కళాను స్మరించుకుంటూనే ఉంటారు. ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారికి పండిట్ నెహ్రూ గారి పిలుపు. సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాజకీయ దక్షతతో రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర అనే భేదాభిప్రాయం లేకుండా చిన్న పెద్దల అలందరి ప్రేమను తోరగొంటూ పరిపాలనా దక్షుడని ప్రజల చేత, ఉద్యోగస్తుల చేత కూడా ప్రశంసించబడుతూ చాలా ఐక్యమత్యంతో వ్యవహరిస్తూ అఖిల భారతదేశంలోని పెద్దల ప్రశంసలు కూడా అందుకున్నారు. పండిత నెహ్రూ గారు ఆంధ్రప్రదేశ్ సంచారం వచ్చిన సందర్భంలో సంజీవరెడ్డి గారిని ప్రతి సమావేశంలో కూడా ప్రశంసిస్తూ మాట్లాడారు. అంతేకాదు, వారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిన్ను తీసుకోదలుచుకున్నారు, రావలసింది అని ఉత్తరం రాశారు. సంజీవరెడ్డికి కానీ ఆయన మిత్రవర్గానికి కానీ ఎవ్వరికీ కూడా ఆయన రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేదు. కానీ కాంగ్రెస్ వారికి పూజ్యమైన స్థానం అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవి. అలాంటి పదవికి నాయకుడు జవహర్లాల్ నెహ్రూ ఆహ్వానించినప్పుడు కాదు అనటం ఏమాత్రం వీలు కాని, న్యాయమైంది కూడా కాదు. అంచేత సంజీవరెడ్డి గారు అంగీకరించారు. తప్పనిసరిగా ఆయన మిత్రవర్గం శాసనసభ పార్టీ అంగీకరించి వారిని పంపడం కూడా జరిగింది. కానీ తర్వాత ఎవరు అనే ప్రశ్నే వచ్చేటప్పటికి అది వరకు సంజీవరెడ్డి గారి నాయకత్వం కింద ఉన్న పార్టీ అంతా రెండుగా చీలిపోయే స్థితి తడసెది. కొందరు అల్లూరి సత్యనారాయణరాజు గారు, కొందరు బ్రహ్మానందరెడ్డి గారని, మరికొందరు కేవీ రంగారెడ్డి అని ఈ ధోరణిలో ప్రారంభించారు. సంజీవరెడ్డి గారు అందరికీ మిత్రుడే. సంజీవరెడ్డి, సత్యనారాయణరాజు గారు శరీరాలు వేరైనా ఒకే మాట ఒకే అడు అనే ధోరణిగా వ్యవహరిస్తూ ప్రతిష్ట పెంచుకున్నారు. సంజీవరెడ్డి గారు ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, ముక్కుకు సూటిగా పోవడం, వారు సత్యమని నమ్మిన దాన్ని కొంత కటువుగానైనా సరే చెప్పడం మొదలైన గుణాలు జన్మతహా కలవాడు. ఎత్తులపై ఎత్తులకు ఆయన చాలా దూరం. రాజకీయ క్షేత్రంలో వ్యూహ రచనకు ప్రధాన స్థానం ఉంది. వీరు రాజకీయ రంగంలో తలెత్తింది లగాయి. ఈ మిత్ర బృందానికి వ్యూహ రచనలో ప్రాధాన్యత వహించింది కళా వెంకట్రావు గారు. వీరందరూ పరస్పరం సహకరించుకుంటూ ఉన్న కారణంతో ఒక బలవత్తరమైన మిత్రవర్గంగా రూపొందటానికి అవకాశం లేదు. ఏ సమస్యనైనా ఒకే దృష్టితో ఆలోచించి పరిష్కరిస్తూ ఉండేవారు.
వెంకట్రావు గారు పోయిన తర్వాత వ్యూహ రచన బాధ్యత అంతా సత్యనారాయణరాజు గారు నిర్వహించారు. అయితే ఈ ముఖ్యమంత్రి పదవి దగ్గర వారు ఒక దృక్పథంతో చూసుకోలేకపోయారు. విభేదాలు విస్తరించాయి. వేరు విధంగా ఆలోచనలు సాగటం ప్రారంభించాయి. చివరకు పార్టీ ఐక్యతకు భంగం లేకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వ్యవహరించడం ఉచితంగా భావించి రాజీగా సంజీవయ్య గారిని ముఖ్యమంత్రిగా పెట్టుకోవడానికి ఇద్దరూ ఒప్పుకున్నారు. సంజీవయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. కొంతవరకు సామరస్యంగానే నడిచింది. రాష్ట్ర ఎన్నికల సంఘ సభ్యత్వ విషయంలో మంత్రిగా ఉన్న ఏసీ సుబ్బారెడ్డి 6th మెంబరా 12th మెంబర్ ఎలక్షన్ అంటారు దాన్ని బాగా జ్ఞాపకం. సుబ్బారెడ్డి గారికి ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారి అభిప్రాయ భేదాలుగా ఉండటంతో సుబ్బారెడ్డి గారు మంత్రి పదవికి రాజీనామా ఇవ్వాల్సిన పరిస్థితి. ఇందులో ముఖ్యమంత్రి నిర్ణయానికి పూర్వం ఏర్పడిన అభిప్రాయ భేదాలు రోజు పెరిగాయి. దాని ఫలితం 2 వర్గాలుగా చీలిపోవడం. ఒకటి సంజీవయ్య, 2 సత్యనారాయణ గారుల వర్గం, రెండవది సంజీవరెడ్డి వర్గం అంటే ప్రభుత్వ వర్గం. వ్యతిరేక వర్గం ఆ వ్యతిరేకాన్ని అసంతృప్తి వర్గం అని కానీ వ్యతిరేక వర్గం అని కానీ అనడం కంటే యూనిటీ ఫ్రంట్ అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని విబి రాజు నామకరణం చేశారు. యూనిటీ ఫ్రంట్ అనే పేరుతో మిత్రవర్గం బలం పుంజుకున్న మాట నిజం. గ్రూపు దగాదారు నాకు మొదటి నుంచి ఇష్టం లేకపోయినా ముఖ్యమంత్రి పదవి సందర్భంలో సంజీవరెడ్డి గారి సత్యనారాయణ గారి మధ్య సన్నిహితత్వం సయోధ్య ఏర్పడటానికి కర్తవ్యంగా భావించి మంతెన వెంకట్రాజు గారి సహాయంతో నేను ప్రయత్నం చేసిన వాడనైనా సంజీవరెడ్డి గారి మీద లేపుతున్న దుమారాన్ని పురస్కరించుకొని నేను కూడా ఈ యూనిటీ ఫ్రంట్లో తప్పనిసరిగా కొంత ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. అఖిల భారత అధ్యక్షుడిగా ఉన్న సంజీవరెడ్డి గారిని టార్గెట్గా సంజీవయ్య సత్యనారాయణ గారు వ్యవహరించగా రాష్ట్ర పరిధిలో వ్యవహరించి ఉంటే దేని ఫ్రంట్ వ్యవహారాల్లో ఎంత మాత్రం జోక్యం పెట్టుకునే వాడినిక. అల్లూరి సత్యనారాయణ మిత్రుడు అల్లూరి సత్యనారాయణరాజు విద్యార్థిగా ఉండగానే స్వాతంత్ర సమర రంగంలో దూకిన బాలయోధు. సర్దార్ దండు నారాయణరాజు గారి నాయకత్వాన శిక్షితుడై త్యాగమూర్తి బొలుసు సాంబమూర్తి గారిచే ప్రభావితుడై మద్దూరి అన్నపూర్ణయ్య గారి సహచర్యంలో పెరిగి పెద్దవాడై స్వరాజ్య సంరంభంలో అన్ని రంగాలు పురోగామిగా ఉండి యువజన నాయకుడిగా కార్మిక రంగంలో విద్యార్థులు యువజనులు అగ్రగాములుగా వ్యవహరించి సామ్యవాదమే తన ధ్యేయంగా వ్యవహరించిన ధీరోదాత్తుడు అల్లూరి సత్యనారాయణరావు. జైళ్లలో కళా వెంకట్రావు సంజీవరెడ్డి గారులకు సన్నిహితుడై వారి సహచర్యంలో తన రాజకీయ భావాలు కొంత మార్చుకొని పెరిగి పెద్దవాడై కీర్తి ప్రతిష్టలను ఆర్జించుకుని తాలూకా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవులను అలంకరించి అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కార్యనిర్వహణ సాగి మహానాయకుడు జవహర్లాల్ నెహ్రూ గారి ప్రేమను చూరగొన్న ప్రతిభాశాలి సత్యనారాయణరావు. కాంగ్రెస్ సంస్థను బలపరచడంలో సంజీవరెడ్డి గారికి ముఖ్య సలహాదారు. వారిద్దరిది ఒకే ఆలోచన, ఒకే మాట, ఒకే అడుగు అనే ధోరణిలో సాగి అనేక క్లిష్ట సమస్యలు పరిష్కరించడం అసాధారణ ప్రజ్ఞ చూపాడు. మిత్రుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు సమన్వయించడంలో చతురుడు. అనుకూలను బలపరచడంలో తనకు వ్యతిరేకించిన వాళ్ళని ఎదుర్కోవటంలో ఆయన గల ప్రజ్ఞ అసాధారం. ఆయన అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అవటమే కాక ఎమ్మెల్యేగా కూడా మంత్రిగా వ్యవహరించి ఆంధ్రలో ప్రథమ శ్రేణి నాయకుడిగా కీర్తి గణించిన రాజకీయవేత్త. ఆప్తమిత్రుడైన రెడ్డి రాజులు దూరమవడం ఆంధ్రప్రదేశ్ దురదృష్టి. పళ్ళం రాజు గారు మంత్రి అవటం చేత ఖాళీ అయిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘ అధ్యక్షతకు నన్ను సంజీవరెడ్డి గారు సూచించినప్పుడు వారి గల అభిప్రాయ భేదాలు ఎలా ఉన్నా చిరకాలం నుండి నా ఎడల ప్రేమను పురస్కరించుకొని నేను ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి
సత్యనారాయణరాజు గారు కృషి చేసినందుకు వారికి నా కృతజ్ఞత వ్యక్తపరుస్తూ అఖిల భారత కాంగ్రెస్ సంఘ అధ్యక్షుడు సంజీవరెడ్డి గారి సలహాలు ఆశీర్వచనాలు, యూనిటీ ఫ్రంట్ నాయకుడు బ్రహ్మాందరెడ్డి, ఉపనాయకుడు ఏసీ సుబ్బారెడ్డి, ముఖ్య సలహాదారు విబి రాజ్. యూనిట్ ఫ్రంట్ అని నామకరణంతో ఒక వర్గంగా సంతకాల సేకరణ కూడా జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకం. పండిట్ నెహ్రూ గారి కోపం తెప్పించేందుకు హైదరాబాదులో వారి ఉపన్యాసంలో ఎవరి నామకరణం చేసిన వారు ఏమిటి ఫ్రంట్ అని మండిపడ్డారు. యూనిటీ ఫ్రంట్ ఏర్పడడం మొత్తంపై ప్రభుత్వంలో ఉన్నటువంటి సంజీవయ్య మంత్రివర్గాన్ని కొంత కష్టపెట్టింది అని మనం చెప్పకదా. ఈ సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న నూకల నరోత్తమరెడ్డి గారు సంజీవరెడ్డి గారికి వ్యతిరేకంగా నెహ్రూకు ఒక లేఖ రాశారు. ఏపీసీసీ అధ్యక్షుడు ఏఐసిసి అధ్యక్షుని వ్యతిరేకంగా లేఖ వ్రాయడం క్రమశిక్షణకు భంగకరమని యూనిటీ ఫ్రంట్ ఒక తీర్మానం రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో తీసుకురావడం, అది ఒక ఓటు మెజారిటీతో మంజూరు అవ్వటం జరిగింది. దానికి అనుకూలంగా ఓటు వేసిన వారిలో విబి రాజు, జేవి నరసింగరావు, వెంకటరావు నాయక్ ప్రభుత్వులు ఉన్నారు. తెలంగాణ ఆంధ్ర భేదాల్లో ఈ వ్యవహారాలు అప్పుడు జరగల. నేను ఈ తీర్మానానికి అనుకూలంగానే ఓటేశానని వేరే పక్కల ఇరుపక్షాల సంతకాలు సేకరణ, ఢిల్లీ యాత్రలు, ఇలాంటి అర్థాభాషలు కొంతవరకు జరిగిన తర్వాత రాజకీయ సంభాషణ సంజీవరెడ్డి గారి ఇంట జరిగి నేను, విజయభాస్కర్ రెడ్డి, అప్పారావు, నారపరెడ్డి వగైరా ఢిల్లీ వెళ్ళేసరికి రాజీ పూర్తయిన సంభాషణ. ఒకవైపు బ్రహ్మానంద రెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి, విబి రాజు గారు, రెండో వైపున అల్లూరి సత్యనారాయణ గారు చర్చలు, ప్రతిపాదనలు అనంతరం నరోత్తమరెడ్డి గారు ఏపీసీసీ అధ్యక్షతకు రాజీనామా ఇచ్చేట్టుగా అంగీకరించడం జరిగింది. తర్వాత సంజీవరెడ్డి గారు సత్యనారాయణ రాజుతో మనం ప్రతి సంవత్సరం అధ్యక్షుడి ఎన్నిక సందర్భంలో ఆలోచించేటప్పుడు పళ్ళంరాజు, బ్రహ్మయ్య గారుల గురించి ఆలోచిస్తున్నాం కదా, ఇప్పుడు మంత్రిగా పళ్ళంరాజు గారికి ప్రథమ అవకాశం ఇద్దాం, ఆయన అంగీకరిస్తే ఆయన్నే అధ్యక్షుడిగా ఎన్నుకో అని చెప్పగా సత్యనారాయణ అంగీకరించి సంజీవరెడ్డి గారు పళ్ళంరాజు గారిని మంత్రి పదవి బదిలి అధ్యక్షుడిగా ఉండాల్సిందిగా ఉత్తరం రాయటం జరిగింది. బంధుమిత్రులు కొందరు పళ్ళంరాజు గారిని మంత్రి పదవి వదలద్దని సలహా ఇచ్చిన ఆయన వెనక నాయకుని ఆజ్ఞ పాటించడం తన కర్తవ్యమని భావిస్తూ ఈ విషయమంతా ఒకరోజు నాతో సవివరంగా చెప్పి ఆనందంతో మంత్రి పదవికి రాజీనామా పంపి ఈ రాజీ సంభాషణల పర్యవసానం బ్రహ్మాందరెడ్డి గారికి నాకు మినహా మిగతా వారికి ఎవరికి సంతృప్తిగా లేవు. మేమిద్దరం వారికి నచ్చజెప్పి సంతృప్తి పరచడం జరిగింది. అనుకున్నట్టు పళ్ళంరాజు గారు ఏకగ్రీవంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులయ్యారు. నేను సంఘ కార్య సభ్యుడని మాత్రమే. తరిగి శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు ఎలాంటి విభేదాలు లేకుండా రాజీగా అభ్యర్థుల జాబితాలు తయారు చేయడానికి పళ్ళంరాజు, సత్యనారాయణరాజు, బ్రహ్మారెడ్డి గారులతో ఉపసంఘం ఏర్పడి ప్రతి జిల్లా పర్యవేక్షకులు పంపి వారి సిఫార్సులు ప్రాతిపదికలుగా అసెంబ్లీ అభ్యర్థులు నిర్ణయించారు. పెద్ద మార్పులు లేకుండా ఈ జాబితా అఖిల భారత ఎన్నికల సంఘం దృఢపరిచింది. అప్పుడు నేను పశ్చిమ గోదావరి జిల్లాకు పర్యవేక్షకుడిని. ముమ్మునేని లక్ష్మీనారాయణ, అమృతలూరు సాహిత్యాభిలాషి, సంస్కృతం, ఆంధ్ర, హిందీలలో తగినంత కృషి చేసి 10 మంది చేత గౌరవ మన్ననలు అందుకున్నవారు. స్వరాజ్య సంరంభంలో జైలు యాత్రలు చేసిన దేశభక్తుడాయి. మా పండిత వెంకట సుబ్బయ్య గారికి వీరితో జైలులో మిత్రత్వం ఏర్పడి 1935 ప్రాంతాల్లో వీరు ఘంటసాల వచ్చినప్పుడు వీరితో నాకు పరిచయం. అది స్నేహంగా మారడం. అప్పుడప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. గుంటూరు జిల్లాలో ఆర్య సమాజకుడు హెచ్చు ప్రతిష్ట సంపాదించుకున్నవాడున్నారు. వారి దేశభక్తి గణనీయమైంది కూడా. స్నేహబంధము ఏర్పడి మిత్రుడు గుంటూరు పరిషత్ హై స్కూల్లో హిందీ పండితులుగా ఉంటూ
ఉపనిషత్తులకు టీకా తాత్పర్యాలు వ్రాసి ఆత్మశుద్ధి అంతేవాసులతో హంపి విహారయాత్ర ఆర్య గృహిణి మొదలైన గ్రంథాలు కూడా రాశారు ముమ్మనేని. ఆయన పల్లె కోనలో జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు నాకు కఠోపనిషత్తు అంకితం ఇచ్చి ఈ సమావేశం శారదాపీఠ భవనంలో ఆ పీఠ అధ్యక్షుడు పండిత బూడేపూడి వెంకట్రావు గారి అధ్యక్షతనది. ఈయన టాల్స్టాయ్ గ్రంథాలను కావ్య రూపంలో ఆంధ్రులకు అందచేసిన పెద్ద ఆదర్శమూర్తి. శారదాపీఠ కార్యదర్శి విద్వాన్ కల్పాల రాజయ్య చౌదరి గారు, వీళ్ళిద్దరినీ వెంకట సుబ్బయ్య గారు ఇంకా ఇతర మిత్రులు ఈ సభలో సభకు రేపల్లె వారే కాక చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి ఎంతో ఆనందించి నా ఎడల వారు చూపిన ప్రేమ గౌరవాలను మరవరాని. వీరందరికీ ఆనాడు మాకెల్లరికీ పెద్ద విందు చేసి నా మిత్రుడు కొసరాజు లక్ష్మణస్వామి గారి కుమారుడు కృష్ణారావు గారికి నా అభినందనలు. శ్రీకాకుళం జిల్లా నుండి శాసనసభ్యుడిగా వచ్చిన ఉప్పాడ రంగబాబు గారు చాలా బీద కాంగ్రెస్ కార్యకర్త. తన సత్యమని నమ్మిన సందర్భంలో విధిలో ఎలాంటి లోపాలను ఎదిరించడానికి జంకు గుంకు లేని ధైర్యశాలి. ప్రజాసేవే తన విధి నిర్వహణగా భావించిన త్యాగశాలి. పిట్ట కొద్దీ కూత ఘనం ఆయన ఎడ సార్థకము. పొట్టివాడైనా గట్టివాడు, నిరంతరం గ్రంథ రచన చేసేవాడు, చక్కని ఉపన్యాసకుడు, ప్రజారంజకుడు, ఆచార్య రంగా గారి భక్తుడు, సర్దార్ లత్సన్న గారికి సహజడు, నాకు మిత్రుడు. హైదరాబాదులో ఉన్నప్పుడు వీరి వద్ద ఉన్న రాజకీయ గ్రంథాలు నేను చదువుతూ ఉండేవాడు. రాజకీయ చర్చలు కూడా చేసేవాడు. వీరు కాలజ్ఞానాలు రచించారు. అచ్చు అయినట్టు లేదు. అందులో నాన్ను గురించి కూడా రాశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘ అధ్యక్షత, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తిరిగి ఎన్నికలై తర్వాత సంజీవరెడ్డి గారు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎన్నుకోబడి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లంరాజు గారి తన మంత్రివర్గంలో తీసుకొని అందువల్ల ప్రదేశ్ కాంగ్రెస్ సంఘ అధ్యక్ష పదవి ఖాళీ. సంజీవరెడ్డి గారు దానికి నా పేరు సూచించగా అల్లూరి సంజీవయ్య తమ మిత్ర బృందంతో సంపరించుకొని నాకు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక జరగటానికి తోడ్పడి ఔదార్యంగా ప్రవర్తించి అందుకు కృతజ్ఞతలు చెప్తాను. కళా వెంకట్రావు, పళ్ళంరాజు, నేను 1920లోనే కాంగ్రెసులో చేరా. వెంకట్రావు గారు 10 సంవత్సరాలు మంత్రిత్వం చేశారు. కానీ దాని మీద నాకు మోజు లేదు. ఒక 6 నెలలైనా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షత నాకు ఇవ్వండిరా అని అడుగుతూ ఉండేవారు. ఆయన మంత్రి పదవి కంటే రాష్ట్ర కాంగ్రెస్ సంఘ అధ్యక్షతగా ఎక్కువగా విలువనిచ్చేవారు. ఆయన కంటే 1 సంవత్సరం పెద్ద అయిన పళ్ళంరాజు కూడా సంజీవయ్య గారి మంత్రివర్గంలో మంత్రి కావడం, దానికి రాజీనామా సంజీవరెడ్డి సత్యనారాయణ రాజ రాజీ అభ్యర్థిగా రాష్ట్ర కాంగ్రెస్ సంఘ అధ్యక్షుడు కావడం, తర్వాత మళ్ళీ మంత్రి కావడం జరిగింది. ఇది చాలా ఆనందం. పల్లంరాజు కంటే 1 సంవత్సరం పెద్ద అయిన నేను సాంబమూర్తి గారి సక్సెసరుగా ప్రధాన కార్యదర్శి అయిన వాడినైనా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు అధ్యక్షత వహించిన యువకులలో మొదటి వాడినైన రాష్ట్ర కాంగ్రెస్ సంఘ అధ్యక్షుడిగా పళ్ళంరాజు గారి తర్వాత రావడం నేను చాలా ఆనందించాను. అది 1962వ సంవత్సరం ఏప్రిల్ 15 జరిగింది. నా మిత్రులందా అభినందించి ఒక పాత కాంగ్రెస్ వాదిని తిరిగి ఈ స్థానంలో నిలిపి గౌరవించుకున్నామని అంతా సంతోషించి సామరస్యంగా సమరసభావంతో ఐక్యంగా ఈ ఎన్నిక జరిగిందని ఆనందంగా చెప్పుకోగలరు. పళ్ళంరాజు తూగోజీ జిల్లాలో ఆబాల గోపాలం చేత ప్రేమించబడే పూజ్య భావంతో చూడబడే మహానాయకుడు బొరుసు సాంబమూర్తిగా కాంగ్రెసులోకి పలుకుబడి గల అన్ని వర్గాలను ఆకర్షించడం తన విద్యుక్త ధర్మంగా భావించినవా. ఆయన పేరుకు తగినట్టు త్యాగమూర్తి, గరళకంఠుడు, మహారుషి,
బిరుదులందుకున్నారు ప్రజలను. మల్లెపూడి వీరాస్వామి గారు తూర్పు గోదావరి జిల్లాలో అధిక బంధువర్గం కలిగి అందరిచే గౌరవింపబడే భూస్వ. ఆయన 10 మంది కుమార్తెలు, 2 కొడుకులు, 10 మంది కుమార్తెలను జిల్లాలోని ఆయా తాలూకాలలో పలుకుబడి గల కుటుంబాలలో ఇచ్చినందుకు ఆయన అన్ని తాలూకాల్లో పలుకుబడి ఇంకా గ్రామ మునసబు చేస్తున్న పళ్ళంరాజు గారిని దేశ సేవకు అర్పించవలసిందిగా సాంబమూర్తి వీరాస్వామి గారిని అడిగారు. ఆయన మొదట కొంచెం వెనక ముందు ఆడిన సహజంగా ఆయనలో గల దేశభక్తి వల్ల తన కొడుకు సాంబమూర్తి గారు ఉచ్చస్థితిలోకి తీసుకురాగలరనే నమ్మకంతో వారి చేతుల్లో ఉంచారు. సాంబమూర్తి గారు పళ్ళంరాజు గారి తూగోజీ జిల్లాలో తన తర్వాత వాడిగా తీర్చిదిద్దారు. పళ్ళంరాజు గారిలో ఉన్న త్యాగబుద్ధి ఆయన సహచరులను ఎక్కువగా ఆకర్షించాయి. కొద్ది కాలంలోనే ఆయన సహచరుల ప్రేమను చూరగొన్న నాయకుడు సాంబమూర్తి గారు కాంగ్రెస్ కార్యకర్తలు సృష్టిస్తే పళ్ళంరాజు గారు వారిని పెంచి పోషించేవారు, ప్రతిష్టార్జించారు. చిన్నతనంలోనే ఆయన జిల్లా బోర్డు అధ్యక్షుడయ్యారు. ఆయనకు ఈ పదవి కాంగ్రెస్ సంస్థను బలపరచడానికి చాలా ఉపయోగపడి 1937 సాంబమూర్తి గారు స్పీకర్ కావడం, ప్రకాశం పంతులు గారు మంత్రి కావడం జరిగినప్పుడు పిఠాపురం రాజాను ఓడించిన పళ్ళంరాజు గారు కుమార రాజాను ఓడించిన కళా వెంకట్రావు మద్రాస్ శాసనసభలో ప్రముఖ ఎమ్మెల్యేలుగా గౌరవింపబడి 1943 వరకు వీళ్ళిద్దరూ ప్రకాశం పంతులు సాంబమూర్తి గారులకు నచ్చిన శిష్యులుగా అనుచరులుగా వ్యవహరించారు. తర్వాత విభేదాలు అంచేత 1916లో ఏర్పడిన ప్రకాశం పంతులు గారి మంత్రివర్గంలో వీరు ఎలాంటి పదవులు పొందరు. ఓపి రామస్వామి రెడ్డి గారు, కుమారస్వామి రాజా గారుల మంత్రివర్గాలు తూగోజీ జిల్లాకు ఒకే మంత్రి పదవి ఇవ్వబడినందున సహజంగా మేధావంతుడైన కళా వెంకట్రావే మంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి సంజీవయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ ఆయన మంత్రి అయ్యే అవకాశం దొరకల. ఆంధ్ర జిల్లాలో ఏ ఒక్కరితో పోల్చిన ఎక్కువ పలుకుబడి గలవాడైన జిల్లా బోర్డు అధ్యక్షుడుగా పరిపాలనా దక్షుడనే ప్రతిష్ట ఆర్జించుకున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితులను బట్టి 1960 వరకు ఆయన మంత్రి కాలేకపోవడం ఆయన జాతక మహాత్మే అనుకోడు. కళావారికి వలని వీరికి జ్యోతిష్ శాస్త్రం తెలుసు. ఈ శాస్త్రంలో అపారమైన నమ్మకం. అలాంటి మిత్రుడు మల్లెపూడి పళ్ళంరాజు గారి నుండి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని స్వీకరించడం నేను గౌరవంగా భావిస్తాను. ఈ పళ్ళంరాజు గారు మనవడే ఇంకో పళ్ళంరాజు గారు వచ్చాడు ఇప్పుడు మన 1947 కాంగ్రెస్ స్వాతంత్ర సమరాన్ని నడపడం, అందుకు కాంగ్రెస్ సంస్థలను సభ్యులను సంసిద్ధులు చేయడం, ప్రజల అండదండలను సర్వదా కాంగ్రెస్ సంస్థకు చేకూర్చడం కర్తవ్యంగా ఇప్పుడు స్వాతంత్రాన్ని పరిరక్షించుకోవడం, ప్రజాస్వామ్యాన్ని పోషించుకోవడం, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సామరస్యాన్ని పెంపొందించుకోవడం, పార్టీలో ప్రభుత్వంలో వర్గాలను సమసిపోయేట్లు చేయడం, ప్రజావాణిని ప్రభుత్వాన్ని నడిపే మంత్రులు వ్యవహరించేట్లు చేయటంలో సముచిత పాత్ర వహించి కర్తవ్యం అయి ఉన్నాయి. ఈ ఆశయ సంపూర్తికి సర్వశక్తులు వినియోగించడానికి కర్తవ్యంగా నేను భావించి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నన్ను అభినందిస్తూ కార్యనిర్వాహకులు అమూల్యమైన సూచనలిస్తూ ఆంధ్రపత్రిక ప్రభా జ్యోతి సంపాదకీయాలు రాయటం జరిగి సంపాదకులకు నా కృతజ్ఞత వందన. ఉపాధ్యక్షులుగా ఉన్న మంత్రిగా ఉన్న మీర్ అహ్మద్ అలీ ఖాన్ గారి చిత్తూరు జిల్లాకు చెందిన చెంగల్వరాయు నాయక్ నియమించుకొని మీర్ అహ్మద్ అలీ ఖాన్ ఋషితల్యులు హైదరాబాద్ సంస్థాన స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్న జాతీయవాది, ఆధ్యాత్మిక చింతనాపరుడు, నీతి నియమాలకు శాంతి సత్య ధర్మాలకు అంకితుడైన త్యాగమూర్తి మీర్ మొహమ్మద్ అలీ ఖాన్ చెంగల్వరాయుడు నాయుడు గారు రాయనాయుడు
చిత్తూరు జిల్లా మంచి పలుకుబడిన పెత్తందారి రైతు కుటుంబం వాడు. చిత్తూరు జిల్లా బోర్డు అధ్యక్షుడిగా ఉన్న జిల్లా మారుమూల గ్రామాలు కూడా ప్రజల కష్టాలను తీర్చి ప్రజల ప్రేమ పొందినటువంటి ఆదర్శ కార్యకర్త. ఆ జిల్లాలో పర్యటించినప్పుడు ఆయన వేయించిన రోడ్లు, పెట్టిన పాఠశాలలు, తీయించిన నూతులు వగైరాలు గురించి ఆయా గ్రామస్తులు చెబుతూ ఉంటారు. కరువు కాటకాలు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నుండి చాకచక్యంగా ఎక్కువ గ్రాంట్లు తెచ్చుకొని వాటిని సద్వినియోగం చేసి ప్రజల ప్రేమను చూరగొండ. ఈ ఎన్నికలు జరిగినప్పుడు వీరు సంజీవయ్య, సత్యనారాయణ గారులకు సన్నిహితుడు. ప్రాథమిక సభ్యుల, కార్యకర్తల జాబితాలు సరిచూసి ఖరీదు చేసే ఉప సంఘానికి వీరినే అధ్యక్షులుగా నేను నియమించాను. ఈ నియామకం నా కార్యభారం తగ్గించటమే కాక ఏమాత్రం విమర్శలకు తాడు లేకుండా చేసి చెంగల్వరాయ నాయుడు గారు చాకచక్యంగా న్యాయ దృష్టితో కార్యనిర్వహణ చేసి నాకు ఎంతో తోడ్పడ్డారు. వారికి నా అభినందన. నేను ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్న మిత్రుడు పెమ్మరాజు వెంకట్రావు గారు బిఏ, వీరి విశాఖ జిల్లా మేధావి, విశాఖపట్నం ట్రేడ్ యూనియన్కు నాయకుడు చిరకాలం నుండి. తర్వాత కార్మికుల ప్రేమ చూరగొన్నవాడు. స్వరాజ్య సంరంభంలో పాల్గొని అనేకసార్లు జైలు యాత్ర చేసిన అభ్యుదయ భావాలు కల ఆంధ్రదేశంలో ప్రముఖ సామ్యవాదిగా పరిగణింపబడిన ఏ విషయం పైనైనా వ్యాసాలు చక్కగా వ్రాయగల దీశ. ఆఫీసు కార్యనిర్వహణలో చాలా సమర్థ. ఇతరులను నొప్పించకుండా తన వాదనలు అంగీకరించే రకంగా మాట్లాడగల నేర్పడి. సత్యనారాయణ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు వీరు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘానికి ప్రధాన కార్యదర్శి. తర్వాత పెడతల రంగారెడ్డి, నరోత్తమరెడ్డి గారుల హయాంలో ఆఫీసు కార్యదర్శిగా చేసిన వారు. ఈయన చేతి మీదుగానే జరిగింది. ఆయన సహాయ సంపత్తి నేను తీసుకోవడం విజ్ఞతగా భావి వారిని ఒక ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్న. ప్రథమంలో వ్యతిరేక పక్ష కోటాగా వీరిని తీసుకోవడం జరిగిన ఆఫీస్ కార్యక్రమ నిర్వహణలో మా ఆత్మీయత పెంచుకున్న. ఇటీవల వీరికి జరిగిన షష్ఠి పూర్తి ఉత్సవాన్ని నన్ను అధ్యక్షుడిగా ఆహ్వానించి గౌరవించడం మా ప్రేమలకు నిదర్శనం. ఇవాటికి మా స్నేహం దినదినాభివృద్ధి పొందడం ఆనందదాయకం. కె విజయభాస్కర్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్, బిఏ, బిఎల్, కర్నూలు జిల్లా మదనపల్లి థియోసాఫికల్ కాలేజీ విద్యార్థిగా ఉండగానే శాసనోల్లంఘన కార్యక్రమాల్లో పాల్గొని అనేకసార్లు లాఠీ దెబ్బలు తిని జైలు యాత్రలు చేసిన యువకు. 1960-55లో కర్నూలు జిల్లా ప్రముఖ నాయకుడు, ప్రకాశం మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న ఎన్ శంకర్ రెడ్డి గారు కాంగ్రెస్ను వదిలి వెళ్ళాక ఆయనతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయటానికి లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ఈయన ఆహ్వానించడం జరిగింది. కర్నూలు జిల్లాలో పలుకుబడిగల పెద్ద కుటుంబానికి చెందిన వాడి సంజీవయ్య గారు గిరిజనుడు రిజర్వ్డ్ స్థానానికి, ఈయన జనరల్ స్థానానికి ఒకే బహుళ నియోజకవర్గంలో పోటీ చేశారు. విద్యార్థి దశ నుండి వీరు సన్నిహిత మిత్రులు. అయితే ఇటీవల ఏర్పడిన గ్రూపు రాజకీయాలు వేర్పాటు ధోరణను అవలంబించడం విచారకం. భవిష్యత్తులో వీరు తిరిగి మిత్రుడు కావాలని నాకు. ఈయన 1955-62 వరకు శాసనసభ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత చర్చకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్తుల బిల్లు గురించి శాసనసభ్యుల సలహా సంఘానికి ఈయన నాతోటి సభ్యుడిగా అనేక సలహా ఇవ్వటం నేను ఈయన ప్రధాన కార్యదర్శిగా నియమించడం సంస్థకు బాగా లాభంగా ఉంటుందని నేను ప్రధాన కార్యదర్శిగా కొంతకాలం తర్వాత కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ అయి ఇవాళ బ్రహ్మానందరెడ్డి గారి మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మాత్యులుగా. వీరు కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్గా శ్రీశైలంలో నిర్మించిన అతిథి భవనానికి నా చేతనే ప్రారంభోత్సవం చేయించడం మా ఉభయులకు ఆనందదాయి. కోట పున్నయ్య గారు బిఏ, ఖమ్మం జిల్లా వాసి, మంచి సంభాషణ చిసరుడు.
రాజ్యసభ సభ్యుడు, తెలుగులో సాహిత్యవేత్త, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకుడు జలగం వెంకటరావు గారికి నచ్చిన మిత్రుడు. ప్రధాన కార్యదర్శిగా కొంతకాలం పనిచేసి అందరి ప్రేమ చూరగొన్న సౌమ్యుడు, నాకు సన్నిహితుడు. జే చొక్కారావు, జువ్వాది చొక్కారావు, కరీంనగర్ జిల్లా హైదరాబాద్ సంస్థాన ప్రజల స్వాతంత్రానికి జరిగిన ఆందోళనలు పాల్గొన్న యువకుడు. తన అభిప్రాయాలను ఖచ్చితంగా నిర్మోగమాటంగా చెప్పే స్వభావి, సత్య దృష్టి ధర్మనిష్ట ఉన్నవాడు. సంస్థా నిర్వహణ చాతుర్యం గల శక్తివంతు. రాజకీయాల్లో విబి రాజు గారి శిష్యుడిగా పరిగణింపబడుతూ ఉండే. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు వగైరా కార్యనిర్వహణలో అనేకసార్లు వచ్చిన అభిప్రాయ భేదాలు సరిచేసే సామర్థ్యం నెలకొనటం వల్ల ఈయన సహనంతో వ్యవహరించి కార్యదక్షుడిగా ప్రశంసలు పొందారు. నేను రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత కూడా వీరిని ప్రధాన కార్యదర్శిగా నేను నియమించాను. తర్వాత కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసి తర్వాత ఎన్నికల్లో శాసనసభ్యులు తెలంగాణ రీజనల్ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. వీరి హయాంలో సర్వతోముఖంగా తెలంగాణ అభివృద్ధి మనకు చూడగలమని ఆశిస్తాను. తర్వాత పివి ముఖ్యమంత్రిగా ఏర్పడిన మంత్రివర్గంలో ఈయన పరిశ్రమ మంత్రిగా ఉండి అహర్నిశలు కష్టించి ప్రజల ప్రేమను తోరగొంటూ కార్యనిర్వహణ సాగించడం నేను చూసి చాలా ఆనందించాను. 1-2 సార్లు నేను వెళ్ళి చూసినప్పుడు ఆయన ఆశీసు గది దర్బారుగా మిత్రులతో కిటకిటలాడటం చూసి ఆయన సంస్థ కార్యకలాపాల నిర్వహణ ఒక ఆర్గనైజర్ అవసరమని భావించి శ్రీశైలం సిద్ధారెడ్డిని బిఏపీ నియమించారు. వీరి ఖమ్మం జిల్లా విద్యార్థి దశ నుండి స్వాతంత్ర ఉద్యమంలో సంబంధం ఉన్నవారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో చేరాలని ఉద్యమంలో చేరిన యువకుడు కూడా. శాసన పరిషత్తు ఏర్పాటు అయిన నాటి నుండి దానిలో సభ్యుడిగా ఉండి శాసనసభా చర్చలలో చురుగ్గా పాల్గొంటూ మేధావిగా సమయస్ఫూర్తిగా దిగిన యువకుడిగా ప్రశంసలు పొందారు. ఈయన కార్యనిర్వాహకగా కుశల్. ఈయన కార్యనిర్వహణ నాకెంతో బాగా తోట. నేను రెండవసారి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డప్పుడు వీరిని ప్రధాన కార్యదర్శిగా నియమించి నా తరువాత అధ్యక్షుడిగా వచ్చిన తిమ్మారెడ్డి గారి హయాంలో కూడా ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆంధ్ర జనత పత్రిక యాజమాన్యం వహించారు. బ్రహ్మారెడ్డి గారి మంత్రివర్గంలో నీటి పారుదల శాఖామాత్యుడుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన కాంగ్రెస్ సంఘంలో 2 గ్రూపులకు రాజీ చేయటం నేను ప్రథమ కర్తవ్యంగా భావి ఇందుకు ప్రథమత సంజీవయ్య గారి కాంగ్రెస్ గట్టి సంజీవరెడ్డి మంత్రివర్గంలో చేర్చడానికి ఉభయులతో రాయబారాలు సాగి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా నిర్ణయించారు. ఇంతలో ఢిల్లీ పెద్దలకు ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ గారికి సంజీవరెడ్డి గారి స్థానే సంజీవయ్య గారి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయటం కర్తవ్యమని తోచి అలా జరిగింది. ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ ఆఫీసుకు నేను వెళ్ళి సంజీవయ్య గారిని అభినందించి ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు విమానాశ్రయానికి ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారు నేను వెళ్ళి స్వాగతం చెప్పడం, వారి గౌరవార్థం బూర్గోలు రామకృష్ణారావు గారి అధ్యక్షత కింద జరిగిన బహిరంగ సభలో మేమిద్దరం అభినందిస్తూ మాట్లాడటం, గాంధీ భవనంలో ప్రకాశం హాల్లో ఆయన గౌరవార్థం జరిపిన ప్రత్యేక సమావేశానికి నేను అధ్యక్షత వహించడం, సంజీవరెడ్డి గారు ఆయన్ను ప్రశంసిస్తూ మాట్లాడటం జరిగి అందరూ ఆనందించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సమరసంగా జరగటానికి అనుకూల వాతావరణం సృష్టింపబడి సంజీవయ్య గారు కర్నూలు జిల్లాలో చిన్న పల్లెలు బీద హరిజన కుటుంబంలో పుట్టి అష్ట కష్టాలు పడి చదువు సంధ్యలు నేర్చి పట్టభద్రుడైన యువకుడు, ఉత్సాహవంతుడు, సహృదయుడు, సాత్వికుడు, ఆంధ్ర సాహిత్యంలో పాండిత్య ప్రకర్ష ఉన్నవాడు, శ్రావ్యంగా పాడగలడు, న్యాయశాస్త్ర పట్టభద్రుడై ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రాజకీయాలకు ఆకర్షితుడై 1952 మద్రాసు శాసనసభ్యుడిగా ఎన్నిక కాగానే రాజగోపాలాచారి మంత్రివర్గంలో సభ్యుడై నా అదృష్టం.
తర్వాత ప్రకాశం గోపాలరెడ్డి, సంజీవరెడ్డి మంత్రివర్గాలు మంత్రిగా ఉండి సంజీవరెడ్డి గారు అఖిల భారత కాంగ్రెస్ ప్రభుత్వ అధ్యక్షుడిగా వెళ్ళిన ముఖ్యమంత్రి అవటానికి ఇదివరలో రాశారు. అనేక ఒడిదుడుకులు తట్టుకుంటూ కష్టకాలంలో చిరునవ్వులు చెందిస్తూ కాంగ్రెస్ రథాన్ని నడపడంలో ఈయన ధైర్య స్థైర్య చాకచక్యాలు మెచ్చుకోదగి భారత భాగవత పురాణాల్లో పద్యాలు సందర్భోచితంగా పాడు సాగి వీరి ఉపన్యాస శ్రోతలను ఉర్రివుతలూగిస్తాయి పరవశులు. సంజీవరెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన మొదట్లో అనుకున్నట్టు సత్యనారాయణ గారిని మంత్రివర్గంలోకి తీసుకోకుండా సంజీవయ్య గారిని మంత్రివర్గంలోకి ఆహ్వానించిన మునిగినా తేలిన నేను సత్యనారాయణ రాజుతోనే కానీ మంత్రివర్గంలో చేరటం లేదని ఖచ్చితంగా చెప్పారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి గారిలో గల నీతి నిజాయితీ స్నేహ వాత్సల్యాలు త్యాగ నిరతి వెలో అందరూ మెచ్చుకోరు. ఇంతటితో ఈయన అంతస్తు రాష్ట్ర స్థాయి నుండి అఖిల భారత స్థాయికి పెరిగి మహానాయకుడు జవహర్లాల్ పండితుడు ఇందిరాగాంధీ ఈయన ఆహ్వానించి అఖిల భారత కాంగ్రెస్ సంఘ అధ్యక్షుడిని చేశారు. తర్వాత ఈయన కేంద్ర మంత్రి అవడం, రెండవసారి కాంగ్రెస్ అధ్యక్షుడు అవడం, అఖిల భారత అగ్రనాయక శ్రేణిలో చేరడం ఆంధ్రుడు గర్వించదగిన విధి. 2 నెలలకొకసారి విధిగా కాంగ్రెస్ కార్యసంఘ సమావేశాలు జరపడం, ఆదాయ వ్యయ పట్టిక రసీదులతో సహా ఆ సమావేశాలలో ఉంచడం పరిపాటిస్తూ ఉండేవారు. పెద్ద మొత్తాలు కావలసి వచ్చినప్పుడు ముందుగా రాజ్యసంఘ సమావేశాలు అనుమతించవలసిందిగా ప్రథమంలో కోరినప్పుడు ముందుగా మా అనుమతి కోరక్కలేదు, ఎన్ని వేలైనా ఖర్చు పెట్టుబడి, తర్వాత ఆ ఖర్చు వివరాలు మాకు చెబితే చాలు, మీ యందు మాకు పూర్తి విశ్వాసం ఉంది అని కార్యవర్గ సంఘాలు ఎంతో ఔదార్యాన్ని నా ఎడల చూపించి వారు చూపిన ఔదార్యానికి దుర్వినియోగం చేయకుండా చివరి వరకు వారి ప్రేమకు పాత్రుడయ్యే తీరున వ్యవహరించి వారి ప్రశంసలకు పాత్రుడనయ్యానని చెప్పుకోగల. తిరుపతిలో అఖిల భారత యువజన కాంగ్రెస్ పెద్ద ఎత్తున జరిగి అన్ని రాష్ట్రాల ప్రతినిధులను ఆకరించి యువజనోద్యమం ముందుకు పోవడానికి దోహదం చెయ్యగలిగా. దానికి సుమారు 20,000 రూపాయలు ఖర్చయ్యారు. చిత్తూరు పార్లమెంటు స్థానానికి బై ఎలక్షన్, ఇంకా అనేక అసెంబ్లీ సభ్యత్వాలు బై ఎలక్షన్లు జరగడం జరిగింది. ఈ చిత్తూరు ఎలక్షన్లో అపజయం పొందిన అసెంబ్లీ బై ఎలక్షన్లో అన్నిట్లోనూ మేమే గెలిచాం. మహిళా విభాగ్ పునరుజ్జీవింపజేసి సమర్థగా పనిచేయడానికి శ్రద్ధ తీసుకొని శ్రీమతి శాంతాబాయి గారు, శ్రీమతి ఖరీజా ఆలంఖుద్ గారును చీఫ్ ఆర్గనైజర్లుగా పనిచేసి ప్రతిష్ట పెంచుకున్న సేవాదళ విభాగానికి ఎం సత్యనారాయణ, మత సామరస్య విభాగ కన్వీనర్ డాక్టర్ అఖ్తార్ అహ్మద్ MBBS గారు వీరికి సహాయకులుగా గులాం హుస్సేన్ ఖాన్ గారు కార్యనిర్వహణలో నాకు తోడ్పడ్డారు. అప్పటి ఆఫీసు వారు కళ్యాణ సుందరం, వేదాంతం చిదంబర శాస్త్రి, PV సుబ్రహ్మణ్యం, మహదేవ్ ఆఫీసు కార్యదర్శి, ఆర్థిక విభాగం వాళ్ళంతా. పరంధామరాజు, TS లక్ష్మీనారాయణ ఫెర్నాండస్ కాంగ్రెస్ జెండా నిర్మాత పింగళి వెంకయ్య గారికి సన్మానం రేపు.